పార్టీ తరఫున మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాను. తెలంగాణ వచ్చేటప్పుడు, తెలంగాణ ఉద్యమం అప్పుడు పోటు మాటలే గాని, ఈ కాపల కుక్కలేక తెలంగాణకు ఉంటా అని ఎన్నో రకాల మాటలు మాట్లాడినాం. అట్లనే మహిళల భద్రత కోసము గుడ్లు వీకే చట్టాలు తీసుకొని వస్తాని మాటలు మాట్లాడినాం. అందరినీ ఆగం చేసి పెడుతున్నాను. ఒక్కసారి వెనక తిరిగి చూసుకున్నావా? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏమైతున్నది? మహిళలకి ఎంత భద్రత ఉన్నది? మహిళలకి కాపాడడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిలబడ్డా లేదా అని ఒక్కసారి ఆలోచించినావా? లేకపోతే నీ ఫామ్ హౌస్ లో కూర్చొని మందు కొట్టనికే నీకు అవుతున్నదా? రోజు ఒక్కసారి న్యూస్ పేపర్ చదివితే అసలు తెలంగాణ పరిస్థితి ఏంటి, తెలంగాణలో బతికే ఆడపిల్లల పరిస్థితి ఏందో నీకు తెలుస్తుంది. ఆడపిల్లలు, మహిళలనే కాదు, బాలికలు, చిన్న మైనర్ బాలికలు, 9 ఏళ్లు 8 ఏళ్లు 6 ఏళ్లు 7 ఏళ్ల బాలికల మీద కూడా అత్యాచారాలు చేస్తున్నారు. నువ్వు ఏం గుడ్లు పీకే చట్టాలు చేసినావు? సరే, గుడ్లు పీకే చట్టాలు పక్కన పెట్టు. నీ టీఆర్ఎస్ నేతలే ఎంత మంది మహిళల మీద లైంగిక వేధింపులు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు. బాలికలను చూడకుండా కూడా అత్యాచారం చేస్తుంటే మీ ప్రభుత్వం నడిపించుకున్న ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని నువ్వు నీ టీఆర్ఎస్ నాయకులని ఏం క్రమశిక్షణ పెడుతున్నావు? మళ్ళీ వాళ్ళందరూ ఈడు కోర్టుకి ఈడు, వాళ్ళకి ఎటువంటి శిక్షలు పెట్టాలో పెట్టి చూపెట్టు. మళ్ళా టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వాళ్ళ తమ్ముడు తాటికొండ సురేష్ లైంగిక వేధింపులు చేసి ఒక మహిళని ఇచ్చేసిండు. అట్లనే నిర్మల్ చూస్తే, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ సాజిద్ ఖాన్ ఆయన ఏం చేసిండు? ఒక చిన్న బాలిక మీద అత్యాచారం చేసిండు. ఇట్లా చిట్టి నేను తెలుసుకుంటా పోతే కేసీఆర్ గారు, మీ నాయకులు ఎంత మంది రకరకాలుగా ప్రతి ఒక్క మహిళను కూడా ఇడవలేరు. ఇప్పుడు మొన్న లాస్ట్ టైం కూడా ఆందోళనే గాని లేకపోతే కోదాడనే గాని బాలికలను కూడా చూడకుండా అత్యాచారం చేసుడేది. అసలు నువ్వు కళ్ళు తెరుచుకొని ఉంటున్నావా? లేకపోతే చేతికి రోజు ఇంత ముద్ద పెట్టుకుంటున్నావు, రైతులు కడుపు కొట్టుకు మరీ ముద్ద పెట్టుకుంటా? అసలు ఆ ముద్ద దిగుతుందా? నీకు ఒక లోపట ఒక ఆత్మాభిమానం అనేటిది ఉన్నదా? అసలు ఏం చేస్తున్నావు? ఒకసారి ఆలోచించు. నాగర్ కర్నూల్లా మొన్న రీసెంట్ గా టిఆర్ఎస్ సర్పంచ్ తండ్రి 65 ఏళ్లు ఏజ్ ఉన్నది. ఆయనకి ఏమన్నా దిమాక్ ఉందా లేకపోతే సడకాయించిందా? ఒకసారి ఆలోచన. మనం ఎక్కడ పోతున్నాము, నీ పరిపాలన ఎక్కడికి దారి తీసుకుంటుందో ఒక్కసారి ఆలోచించు. 65 ఏళ్ళ వయసున్న సర్పంచ్ తండ్రి ఒక 3 నెలలు ఒక మహిళని ఒక రూమ్ లో పెట్టి అత్యాచారం చేసింది. వాళ్ళ ఇంటోళ్ళు బాధితులు పోలీస్ స్టేషన్ కి పోయి, ఇగో ఇది గతి అవుతున్నది, ఇట్లా చేస్తున్నారు, సర్పంచ్ తండ్రి ఇట్లా చేస్తుందంటే ఏమనుకుంటున్నారు పోలీసు వాళ్ళు? అంటే సర్పంచ్ తండ్రి అయితే ఒక రూల్ ఉంటదా? కేసీఆర్ కి అయితే ఒక రూల్ ఉంటదా? కేసీఆర్ కూతురికి అయితే ఒక రూల్ ఉంటదా? కేసీఆర్ కొడుకుకైతే ఒక రూల్ ఉంటదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? పోయి ఫిర్యాదు చేస్తే కూడా పోలీసు వాళ్ళు తీసుకోలేదు. అంటే మహిళలకి నువ్వు ఏం భద్రత ఇస్తున్నావు? ఎటువంటి చట్టం తీసుకొని వస్తున్నావు? ఒక్కసారి చెప్పాలి నువ్వు. ఇది వీటికన్నిటికీ నువ్వు ప్రశ్న ఇయ్యాలి. నీకు ఆ హక్కు ఉన్నది. ఓట్లేసి తెలంగాణ వచ్చింది నేనే తీసుకొచ్చిన, నేనే బాపున్నాను అన్నావు కదా. ఓట్లేసినందుకు తెలంగాణ ప్రజల్ని ఆగం చేస్తున్నావు కదా. ఆ ప్రజలందరూ ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నారు. ఇంకా రేపు మా పిల్లలు ఏం తిరుగుతారు? కాలేజీలకు ఏం పోతారు? బస్ స్టాప్లలో ఏం నిలబడతారు? ఇంటికి వచ్చేదాకా బిక్కు అనుకుంటూ కూర్చుంటావు. ఇదేనా తెలంగాణ పరిస్థితి? ఇదేనా నువ్వు కాపలా కుక్క లెక్క ఉండే పరిస్థితి? ఇది నువ్వు చెప్పాలి. నువ్వు దీనికి ఖచ్చితంగా ఒక్కొక్కటి నీకు చిట్టా తీస్తే, ఇంకా నేను చెప్పిందే కొన్ని, ఈసారి చిట్టా తీస్తే 24 గంటలు పడుతుంది నాకు. తెలంగాణలో ప్రతి ఒక్క అరగంటకి ఒక నేరం జరుగుతుంది మహిళ మీద. ఇదా నీ పరిపాలన? అందరం ఆగమైపోయినాం. రైతులు ఆగమైపోయారు, విద్యార్థులు ఆగమైపోయినారు, ఆడపిల్లలు ఆగమైపోతున్నారు, ఆఖరికి చిన్న పిల్లలు బాలికలు కూడా ఆగమైపోతున్నారు. ఏందయ్యా నీది? నీకు అవసరమా? నీకు ఈ పరిపాలన అవసరమా? మాకొద్దు, ఇట్లాంటి పరిపాలన మాకొద్దు అని ప్రతి ఒక్కరు అంటున్నారు. ఇంతకు ముందు ఇందిరమ్మ ఉన్నప్పుడు గల ఇట్లా ఎగ్రేసుకొని మరీ తిరిగినాం మేము. మళ్ళా మా ఇందిరమ్మ రాజ్యం మేము తెచ్చుకుంటాము. ప్రతి ఒక్క మహిళ నేను కుర్చీకెళ్ళి దింపేదాకా వెనకాల పడుతుంది. ఈసారి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వమే గాని, మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరమే గాని మహిళల కోసము మేము పోరాడతాము. మహిళల గొంతై ముందుకొస్తామని నీకు హెచ్చరిక చేస్తున్నాను. జై కాంగ్రెస్, జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి.
అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.